జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ రోజున అత్యంత పర్వదినం. మనకు వైకుంఠ ఏకాదశిని ముక్కోడి ఏకాదశిని ఎందుకు పిలుస్తారంటే, ఈ రోజున ఉత్తర ద్వారం గుండా ఎవరైతే ఆ వైకుంఠనాథ స్వామిని దర్శిస్తారో వారికి ముక్కోటి దేవతలను దర్శించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ముక్కోటి ఏకాదశి నాడు మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి సుప్రభాత సేవతో ప్రారంభమై 5 గంటలకు ఎక్కడా లేని విధంగా మన మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఫల పంచామృత అభిషేక కార్యక్రమము విశేషంగా స్వామికి జరిగింది. ఆ తర్వాత తిరుప్పావై సేవాకాలము, ధనుర్మాసం విశేషించి అర్చనాది కార్యక్రమాలు జరిగి ఈ రోజున 6:30 గంటలకు స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభం చేసుకున్నారు. సుమారు 30,000 మంది ఈ రోజున స్వామిని దర్శించి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి హైందవ నానుడి ప్రకారం అందరికీ కూడా స్వామి అనుగ్రహం కలిగి వారి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తులతూగాలని స్వామిని సదా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. అందరికీ జై శ్రీమన్నారాయణ. నేను మా పేరు ప్రియా, నేను గోదావరిపల్లి నుండి వచ్చాను. సో మందమరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాను. ఇక్కడ మా యాంకర్ గౌరీష్ గారు పిలిచారు. ఇక్కడ బాగా జరుగుతుంది, భారీ ఎత్తున జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అందరం ఫ్యామిలీతో పాటు. సో ఇంకోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి వచ్చామన్నమాట. సో చాలా బాగా అనిపించింది. జనాలు అయితే క్రౌడ్ చాలా ఉన్నారు అండ్ అన్ని ఫెసిలిటీస్ బాగా అందిస్తున్నారు మందమరి టీం సభ్యులు అందరూ. జై శ్రీమన్నారాయణ. అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మన మందమరిలో జరిగేటువంటి ముక్కోటి ఉత్సవము చాలా ఘనంగా జరుగుతుంది. 7 ద్వారాలు ఏర్పాటు చేసి ఉదయం 4 గంటల నుంచే జనమంతా క్యూలో వచ్చి ఎక్కడా జరగని విధంగా ఈ స్వామి వారికి ఈ రోజు అభిషేకం చేపించి ఇంతమంది జనంతో ఇంత గొప్పగా చేయడం అనేది మన మందమరి గొప్పతనము. మన అయ్యగారు వాళ్ళు ఎంతో కష్టపడి సేవకులను పెట్టుకుని ఇంత మంచిగా చేస్తున్నారు. మేము గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేయడము. మరో తిరుపతి లాగా మన మందమరి తయారవుతుంది. ఉదయం నుండి నాన్ స్టాప్ గా జనము 4 గంటల నుంచి అసలు ఇంకెక్కడితో క్యూ లైన్ ఉంది. ఇంత గొప్పగా చేయడం మన మందమరి అనంతచారి అయ్యగారులతోనే సాధ్యము. మందమరిలో చూసుకున్నట్టయితే మరో తిరుపతి లాగానే ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇంతమంది జనాలు వస్తున్నారంటే ఈ సంవత్సరం చూసినట్టయితే ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్ లైన్ దాటి ఉంది. లైన్ ఈ టైం అయినా కూడా సంవత్సరం ఇక్కడ ఉన్న మహిమ వల్ల ఆటోమేటిక్ గా భక్తులంతా కూడా చుట్టుపక్కల మంచిర్యాల, బెల్లంపల్లి అట్లా కాకుండా కరీంనగర్ నుంచి, గోదావరి నుంచి కూడా అది మా సింగర్స్ అందరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అంత అద్భుతంగా జరుగుతుందనే విషయం చాలా మందికి తెలిసింది. అందుకే ఈ మహిమాన్వితం స్వామి గురించి తెలుసుకొని అందరు భక్తులు కూడా తండోపతండాలుగా వస్తూ పొద్దున్న 4 గంటలు అంటే 5 గంటలకు స్టార్ట్ అయిన కార్యక్రమం ఇప్పటి వరకు కూడా లైన్ సాయిబాబా టెంపుల్ అంటే దాదాపు 1/2 కిలోమీటర్ ఉంది. అంటే ఎంత అద్భుతంగా జరుగుతుందో మనం ఈ రోజు మందమరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లు పాటిస్తూ అందరూ కూడా దర్శనానికి భారతీయులకు సంబంధించి సిపి రామగుండం గారి ఆదేశాల మరియు మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ గారి పర్యవేక్షణలో దాదాపు 80 మంది సిబ్బందితో వారి ఎత్తున బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళేటట్టు, అలాగే సంబంధించిన సి టీమ్స్ కానీ సిసిఎస్ టీమ్స్ కానీ కూడా ఇటువంటి ప్రభుత్వాలు కానీ ఈటీసీ కానీ అట్లాంటి కూడా ఉండకుండా కూడా మేము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు ఇంకా తాకిడి ఎక్కువనే ఉంది కాబట్టి దానికి సంబంధించి బందోబస్తు మేము అరేంజ్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి దర్శనం చేపించి పంపించినట్టు మేము ఏర్పాటు చేసుకున్నాము. అలాగే భక్తులు కూడా మా తరఫున మనం ఏంటంటే తొందరపడకుండా క్యూ లైన్ లో వాళ్ళు ఓపికతో నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పి మేము అందరూ కూడా కోరుతాం.